విజేత న్యూస్, నిజం, నిర్భయం, నిష్పక్షం. నమస్తే, విజేత న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పట్నం గ్రామంలో రెవెన్యూ అధికారులను కింద స్థాయి సిబ్బంది తప్పుదోవ పట్టిస్తున్నారు ఆరోపించిన ఎంబీ పట్నం మాజీ ఉప సర్పంచ్ టీడీపీ నేత కిలాడి నూకరాజు. శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో వైభవోపేతంగా శ్రావణ మాసం మహోత్సవాలు. పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. కాకినాడ మెడికోవర్ హాస్పిటల్ నందు ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం సందర్భంగా మీడియా సమావేశం. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ వంగ గీతా విశ్వనాథ్. అగ్రిగోల్డ్ బాధితులను తక్షణమే ఆదుకోవాలి. అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఈవి నాయుడు. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ఎంపీపట్నం గ్రామంలో రెవెన్యూ అధికారులను కింద స్థాయి సిబ్బంది తప్పుదోవ పట్టిస్తున్నారని నాతవరం మండలం ఎంపీపట్నం మాజీ ఉప సర్పంచ్ టీడీపీ నేత కిలాడి నూకరాజు ఆరోపించారు. కింది స్థాయి సిబ్బంది అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు నడుచుకుంటున్నారని అన్నారు. టీడీపీకి చెందిన వారు ఎవరైనా 1-2 సెంట్లు ఆక్రమిస్తే బలవంతంగా తొలగిస్తున్నారని అన్నారు. అదే అధికార పార్టీ నాయకులు ఎంత భూమి ఆక్రమించుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పై అధికారులు దృష్టి సారించి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం చింతపల్లి లాకుల వద్ద గల వైన్ షాప్లో కొద్ది రోజుల క్రితం జరిగిన దొంగతనానికి సంబంధించి పెద్దపూడి మండలం పైన గ్రామానికి చెందిన కోమారపు శ్రీ వీరతేజ, పాకెర్ల వెంకట సాయిరాంలను నిందితులుగా నిర్ధారించి అరెస్ట్ చేసినట్లు పెద్దపూడి ఎస్ఐ వాసు తెలిపారు. నిందితులు ఉపయోగించిన ఏపీ 05 DK 2313 బండితో పాటు పైన గ్రామం ఊర చెరువులో దాచిపెట్టిన వివిధ రకాల బ్రాండ్లకు సంబంధించి 290 మద్యం బాటిళ్లను రికవరీ చేసినట్లు ఈ సందర్భంగా ఎస్ఐ తెలిపారు. నమస్కారం అండి, నా పేరు వాసు, పెద్దపూడి ఎస్ఐగా పనిచేస్తున్నాను. 24/7/2022 తేదీన చింతపల్లి లాకుల వద్ద వైన్ షాప్లో దొంగతనం జరిగిందని మాకు అక్కడ వైన్ షాప్లో పనిచేస్తున్న సూపర్వైజర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో అంశాలు ఏంటంటే సారాంశం 309 బాటిల్స్, రకరకాల కంపెనీల గారి బాటిల్స్ 24వ తేదీన 10 తర్వాత ఎవరో గుర్తెలిగిన వ్యక్తులు దొంగిలించడం జరిగిందని మాకు 25 రిపోర్ట్ ఇస్తే దానిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 187/22గా. దానిపైన కేసు రిజిస్టర్ అనంతరం మేము ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు 9వ తేదీన ఈరోజు 9 గంటలకు మాకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా పైన గ్రామానికి సంబంధించిన 2 కుర్రవాళ్ళు వ్యక్తులు ఆ యొక్క బైక్ పైన వస్తూ సస్పెక్ట్గా కనపడితే మేము ఆపడం జరిగింది. దానిలో భాగంగా మమ్మల్ని చూసి వాళ్ళు పారిపోవడం జరిగింది. దానిలో భాగంగా మేము వాళ్ళని క్వశ్చన్ చేయగా వాళ్ళు తడబడుతూ సమాధానం చెప్పారు. దాంట్లో భాగంగా మాకు ఈరోజు మేము 24వ తేదీ నైటు చింతపల్లి లాకుల వద్ద ఉన్న వైన్ షాప్లో బాటిల్స్ దొంగిలించామని వాళ్ళు చెప్పారు. చెప్తే వాళ్ళని ఆ స్పాట్కి తీసుకెళ్ళి ఆ బాటిల్స్ అన్నీ సీజ్ చేసి వీఆర్ఓ సమక్షంలో సీజ్ చేసి బాటిల్స్ అన్నీ కూడా మేము స్వాధీనపరుచుకుని వాళ్ళిద్దరిని రిమాండ్కి కాకినాడ కోర్టుకి మెజిస్ట్రేట్ వద్ద ఈరోజు సబ్మిట్ చేయడం జరిగింది. ఉత్తరాంధ్రకే ప్రత్యేక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న భక్తుల కోరికలు సిరులు ప్రసాదించే మహాలక్ష్మిగా, శ్రీ శక్తి స్వరూపిణిగా శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాస మహోత్సవాలు ఆలయ కార్యనిర్వహణాధికారి బుద్ధ లక్ష్మీ నగేష్ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శ్రావణ మాసం ఆదివారం మఖా నక్షత్రంతో కూడి ఉన్నందున లోక కళ్యాణార్థం అష్టలక్ష్మి హోమం ప్రముఖ ఋత్వికులు జాడ జగదీష్ శర్మ నిర్వహణలో భక్తులచే జరిపించబడుతున్నది. అమ్మలగన్న అమ్మ శ్రీ నూకాంబిక అమ్మవారిని 1,00,000 పూల అలంకరణతో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఇంత ఆలయ అభివృద్ధికి రాష్ట్ర మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్, పార్లమెంట్ సభ్యురాలు బీశెట్టి వెంకట సత్యవతి, మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్, దాడి జైవీర్ సహాయ సహకారాలు ఇస్తున్నారని తెలిపారు. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం నాడు కూడా ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క అలంకరణతో శ్రీ నూకాంబిక అమ్మవారికి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి బుద్ధ లక్ష్మీ నగేష్ తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అనకాపల్లి పట్టణంలో పురాతన కాలంలో వేయించేసిన శ్రీ మహాలక్ష్మి త్రిశక్తి స్వరూపిణి శ్రీ నూకాంబిక అమ్మవారు శ్రావణ మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరపడానికి పెద్దలు గౌరవ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు, మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్ర గారు,
అలాగే దాడి జయవీర్ గారు, దాడి రత్నాకర్ తదితర పెద్దలందరూ సహాయ సహకార సలహాల సమృద్ధితో, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బీసీ వెంకటేశ్వర గారు తదితర పెద్దలందరూ సహకారంతో సలహా సూచనలతో లోకం అంతా బాగున్న ఉద్దేశించి ఈ కార్యక్రమం నిర్విరామంగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ ఆదివారం, శ్రావణాదివారం, మకర నక్షత్రంతో కూడి ఉన్న రోజు, శక్తివంతమైన రోజు అయినందున శివంకు సంబంధించిన నక్షత్రం మకర నక్షత్రం. అందుకు అనుగుణంగా అమ్మవారికి మహాలక్ష్మిగా భావించి 1,00,000 పూలతో అలంకరణ చేయడం జరిగింది. అలాగే ఇవాళ ప్రముఖ ఋత్వికులు జార్జ్ జగదీష్ గారు ఆధ్వర్యంలో నిర్వహణలో మనం అష్టలక్ష్మి హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే అత్యద్భుతమైన కార్యక్రమం, అందరూ బాగుండాలి, అందరూ బాగుంటే మనం బాగుంటున్న దీనికి అనుగుణంగా ఈ శ్రావణం 4 ఆదివారాలకు కూడా ప్రతి శుక్రవారం కూడా మనం ఈ 1,00,000 పసుపు కొమ్ముల అలంకరణ, 1,00,000 గాజుల అలంకరణ, 10 లక్షల లోట్లతో అమ్మవారికి అలంకరణ, ఇలా తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఉన్న మిగతా 4 శుక్రవారాలు కూడా ప్రతి శుక్రవారం తెల్లవారుజాము 6 గంటలకి కుంకుమ పూజ ఉచితంగా మహిళలకి చేయడం జరుగుతుంది. అలా కుంకుమ పూజ చేయించుకునే భక్తులు ముందస్తుగా దేవాలయం వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని కోరుతున్నాం. లేని స్వయంగా రాలేని వారు దేవస్థానం ఫోన్ నెంబరు 9491000713 నెంబర్ ద్వారా కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు. 6 గంటలకి ఇక్కడ హాజరయ్యి ఈ కుంకుమ పూజ ఉచితంగా చేసుకోవచ్చు. ప్రముఖ ఋత్వికులు రేజేట్ రామాచారి గారు ఆధ్వర్యంలో వారి కుమారులు చక్రవర్తి గారు, తదితర కన్నబాబు గారు వాళ్ళు ఈ కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుంది. మొత్తం అంతా భూసామగ్రి వస్తామగ్రి అంతా దేవస్థానం భరిస్తుంది. అయితే కేవలం భక్తుల పేరు నమోదు చేసుకోవడం అవసరం. అయితే ముందస్తుగా పేరు నమోదు చేసుకొని కోరుతున్నాం. కాకినాడ మెడికోవర్ హాస్పిటల్ నందు ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ముందుగా గుర్తించి చికిత్స అందించడం వలన ప్రాణాపాయం నుండి బయటపడవచ్చని అన్నారు. ఈ అవకాశాన్ని కాకినాడ మరియు చుట్టుపక్కల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం మెడికోవర్ సెంట్రల్ హెడ్ సిద్ధారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం సందర్భంగా ఆగస్టు 1 నుండి 7 వరకు హాస్పిటల్ నందు ఊపిరితిత్తులో వచ్చే క్యాన్సర్ కు సంబంధించిన చికిత్సను 50% రాయితీతో అందిస్తున్నామని, అలాగే క్యాన్సర్ వైద్య నిపుణులు, ఊపిరితిత్తుల వైద్య నిపుణులు కన్సల్టేషన్ ఫీజు పూర్తి ఉచితంగా అందిస్తున్నామని, రోగ నిర్ధారణలో భాగంగా ఛాతీ ఎక్స్రేలను కూడా పూర్తి ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆ విధంగా అందరూ పాటించాలి. ఒకవేళ ఎవరైనా ఇట్లాంటి అనుమానం ఉన్నా, లేకపోతే వాళ్ళు తెలుస్తుంది నేను ఇన్ని సంవత్సరాల నుంచి ధూమపానం చేస్తున్నాను, స్మోకింగ్లో ఉన్నాను, కాబట్టి ఈరోజు ఇంత పెద్ద హాస్పిటల్లో మెడికోవర్లో 1వ తేదీ నుంచి ఆగస్టు 7 వరకు మరి ఇక్కడ కన్సల్టేషన్కి అవకాశం ఉంది. అట్లాగే కొన్ని టెస్టులు చేయాలంటే 50% మరి వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చి 50% మాత్రమే సేకరించి చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే అన్ని టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. ఎక్స్రేస్ కూడా ఇక్కడ తీయడం జరుగుతుంది. ఇవన్నిటికీ కూడా మంచి అవకాశం ఇస్తున్నాను. నేను హృదయపూర్వకంగా మెడికోవర్ వారిని అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి డేస్ అబ్జర్వ్ చేయటం అంటే ఒకరోజు ఏదో చేయడం కాకుండా అటువంటి పేషెంట్స్ వాళ్ళందరికీ కూడా ఒక వారం రోజుల పాటు వారికి కొన్ని రాయితీల ద్వారా ట్రీట్మెంట్ దగ్గర నుంచి, ఎక్స్రేస్ దగ్గర నుంచి ఐడెంటిఫికేషన్ చేయడం కానీ, కన్సల్టేషన్ చేయడం కానీ, సూచనలు సలహాలు ఇవ్వడానికి ఒక మంచి అవకాశం. తప్పకుండా మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. మీ కుటుంబాన్ని మీరు సంరక్షించుకోవాలంటే యజమాని ఎవరైతే ఉన్నారో ఆరోగ్యంగా ఉండాలి. కొన్ని చోట్ల లేడీస్లో కూడా ఉంటున్నారు ఈ స్మోకింగ్ దీనివల్ల. వారు ఎవరైతే ఉన్నారో, మీకు ఎవరికైతే దీని మీద ఇబ్బంది ఉందని మీరు ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే మీరు స్మోకింగ్ చేసేది మీకే తెలుస్తుంది కాబట్టి తప్పకుండా వచ్చి సదావకాశాన్ని ఉపయోగించుకోమని నేను కోరుతా ఉన్నాను. అలాగే అన్ని డేస్ కూడా ఇంతవరకు ఇప్పటికీ నేను ఇక్కడ 3rd టైం వచ్చాను. ప్రతి విషయంలోనే హెల్త్ విషయంలో, పేషెంట్స్కి సంబంధించిన విషయంలో చక్కగా ఒక పద్ధతి ప్రకారం మెడికోవర్ చాలా బాగా చేస్తున్నారు. ఇంకా మీ సర్వీసెస్ని ఇంకా పెంచాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే యాక్సిడెంట్స్ మెయిన్
యాక్సిడెంట్లో ఏదైతే సీరియస్ కేసులు ఉంటాయో వాటికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ప్రాణాలు నిలబెట్టే స్థాయికి ప్రాణాలు నిలబెట్టడానికి ఎక్కడికో హైదరాబాదో లేకపోతే చెన్నైయో లేకపోతే వైజాగో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ చుట్టుపక్కల ఇంచుమించుగా అరెస్ట్ వేలు అయితే ఇప్పుడైతే 5 జిల్లాలు అయింది. మరి అరెస్ట్ వేలు జిల్లాకి ఈస్ట్ వెస్ట్, ఈ ఈస్ట్ వెస్ట్లో ఉండే పేషెంట్స్ అందరికీ కూడా మరి మెడికో ద్వారా మంచి స్వస్థత లభించాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీక్ డేస్ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి నేను ప్రజలందరికీ తెలియజేస్తాను. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో గల వెంకలరాయల సాగర్ ఆయకట్టు నుండి కొబ్బరికాయ కొట్టి దిగువకు నీటిని విడుదల చేసిన డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర మరియు బొబ్బిలి ఎమ్మెల్యే శంపంగి చిన అప్పలనాయుడు. ఈ నీటి ద్వారా ఖరీఫ్ సీజన్లో సుమారుగా 27,400 ఎకరాలకు నీరు అందుతుందని, బొబ్బిలి, సీతానగరం, మక్కువ మండలాలకు, రైతులకు, వ్యవసాయానికి ఎంతగా ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం రాజన్న దొర అన్నారు. ఈ కార్యక్రమంలో మక్కువ వైసీపీ నాయకులు శ్రీనివాస్ నాయుడు మరియు పలువురు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. మహాగణాధిపతే నమః. ఆనందకర్పూర నీరాజం సమర్పయామి. నీరాజన అనంతరం శుద్ధాద సమర్పయామి. స్నపయామి. సిద్ధిమంగళాని భవంతు. ఓం గణానాం త్రివాగం కవీనాం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్య సాధనం. చెప్పండి. ఓం వక్రతుండాయ విద్మహే స్వల్పకర్ణాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతే నమః. వేద సూక్త సమర్పయామి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహమే సుపుత్రాన్ పౌత్రాన్ పౌత్రాన్నిచ్చ. అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే ఆదుకోవాలని అగ్రిగోల్డ్ కస్టమర్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఈవి నాయుడు, రాష్ట్ర కార్యదర్శి బివి చంద్రశేఖర్ అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు అగ్రిగోల్డ్ కస్టమర్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఈవి నాయుడు, రాష్ట్ర కార్యదర్శి బివి చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం గాంధీ భవన్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులు 8 రాష్ట్రాల్లో ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్న సమయంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అధికారం చేపట్టి జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడంలో విఫలమయ్యారన్నారు. తక్షణమే బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బి తిరుపతిరావు, జిల్లా అధ్యక్షులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు బివి చంద్రశేఖరరావు, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి. ఈరోజు జూలై 1వ తారీఖున రాష్ట్ర సమితి సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ప్రతి జిల్లా సమితి సమావేశాలు ఏర్పాటు చేయాలని, తర్వాత 25వ తారీఖున 1వ తేదీన 8వ తారీఖున అన్ని జిల్లాల్లో కలెక్టర్ల గారికి వినతి పత్రం ఇవ్వాలని ఈరోజు ఆ రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. ఆ సందర్భంగా ఈరోజు రాష్ట్ర కమిటీ నాయకులు ఈ నెల 12వ తేదీ నుంచి శ్రీకాకుళం నుంచి ఇట్లా విశాఖపట్నం, తర్వాత రాయలసీమ జిల్లాలు అనేకమైనటువంటి జిల్లా కేంద్రాల సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఈరోజు ఈ కాకినాడలో గాంధీ భవన్లో ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులు సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మెయిన్గా చర్చించేది ఏంటంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు అంటే నేను మాట్లాడుతున్నట్టు నాకే హనుమంతరాయ గ్రంథాలయంలో ఆ రోజు 7 రోజుల పాటు ఆమరణ దీక్ష చేస్తే ఆ దీక్ష సందర్భంగా వచ్చి ఆ దీక్ష విరమింపు చేసేటప్పుడు నిమ్మరసం ఇస్తూ, అన్నా నేను అగ్రిగోల్డ్ బాధితులకి అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో నేను మీకు అందరికి కూడా సమస్య పరిష్కారం చేస్తాను, అలాగే పాదయాత్రలలో 3 నెలల్లో 20,000 రూపాయల బాధితులకి, 6 నెలల్లో పూర్తి మొత్తం బాధితులకి న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే నంద్యాల బై ఎలక్షన్లో ఆ రోజు కూడా అగ్రిగోల్డ్ ఏదైతే సమస్య ఉందో అది కంపెనీతో సంబంధం లేదు, కోర్టుతో సంబంధం లేదు, సంబంధం లేకపోయినా కూడా వడ్డీతో సహా డబ్బులు చెల్లిస్తానని ఆ రోజు చాలా సందర్భాల్లో చర్చడం అని బాధితులకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఏదైతే 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయో ఆ 1,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఆ రోజు ఏదైతే సిఐడి డిపార్ట్మెంట్ ఉందో ఆ సిఐడి డిపార్ట్మెంట్ ఇప్పుడు కూడా మీ చేతుల్లో ఉంది. కానీ ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అదే హాయ్లాండ్ అనేటువంటిది వాళ్ళు కొట్టేశారు వీళ్ళు కొట్టేశారు అనే బదులు ఈరోజు మీ యొక్క హ్యాండ్ఓవర్లో ఉంది కదా, దాన్ని నమ్మిపెట్టి ఈరోజు బాధితులకు ఎందుకు పరిష్కారం చేయలేకపోతున్నారు? ఎందుకు బాధితుల పక్షాన ఆ రోజు ప్రతిపక్షంలో మీరు సభలు పెట్టి ఒక కమిటీలు ఏర్పాటు చేసి ఆ రోజు న్యాయం చేస్తామని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు అధికారంలోకి వచ్చినప్పుడు బాధితులు ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు? ఈరోజు ఒక్కొక్కరు బాధితులు
చనిపోతూ ఉన్నారు, బాధలతో వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు ఆగస్టు 24వ తేదీన ఏదైతే బటన్ నొక్కి 1150 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారో, ఈరోజు ఆ బటన్ నొక్కినటువంటి ఆ రోజు ఏదైతే పడినాయో అమౌంట్ పడినాయో ఇంతవరకు తర్వాత మళ్ళీ దాదాపు 3.5 లక్షల పైన ఇంతవరకు అమౌంట్ పడలేదు. మళ్ళీ ఏదైతే మేము బాధితుల పోరాటం ఎప్పుడైతే సాగుతూ ఉందో మళ్ళీ మీరు మీడియా ముందు వచ్చేసి ఒక పేపర్ ప్రకటన అనేటువంటి మొన్న 25వ తారీఖున ఉత్తరాంధ్రలో అన్ని కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తే మీరు 25వ తారీఖున ఒక సమీక్ష సమావేశంలో మీరు కూడా చెప్పారు అగ్రిగోల్డ్ బాధితులకి త్వరితగతిన వివాదాలను పరిష్కరించండి. ఓకే, ధన్యవాదాలు. ఆ సందర్భంగా చెప్తున్నాం, మీరు స్పందించినందుకు చేస్తున్నాం. కానీ గతంలో జూలై 28వ తారీఖు, గత సంవత్సరం జూలై 28వ తారీఖున మీరు కూడా అగ్రిగోల్డ్ బాధితులకి ఈ సమస్య పరిష్కారం చేయమని చెప్పారు. హై పవర్ కమిటీ వేశారు. హై పవర్ కమిటీ ద్వారా ఇంతవరకు కూడా ఒక సంవత్సరం అయినప్పటికీ కూడా ఒక్క రోజు కూడా అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పాం, ఏదైతే అగ్రిగోల్డ్ బాధితులు విస్మరిస్తే ఆ ప్రభుత్వం అనేటువంటిది ఎలా అనేటువంటిది మీకు ఆల్రెడీ తెలిసిందే. అలాంటిది కూడా ఈరోజు బాధితులందరూ కూడా అదే ఆవేశాలతో ఉన్నారు. మీరు ఈ యొక్క సమస్యను మీ యొక్క సమస్యగా భావించి దీన్ని త్వరితగతిన పరిష్కారం చేసేదాంతో మీరందరూ కూడా ముందుకు రావాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీ పేరు? నా పేరు బివి చంద్రశేఖరరావు, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి. దేశంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆహార భద్రత కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేయాలి. దేశ జనాభాలో 85% మందిని దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవారిగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అందులో 50% మందికి రేషన్ కార్డుదారులకు ఆహార భద్రత ఇవ్వడం జరిగింది. మిగిలిన 35% మందికి రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించాల్సి ఉంది. ఉచిత బియ్యం పంపిణీ కొద్ది నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడంతో కేంద్రం ఒత్తిడి తెచ్చి ఆగస్టు నెల నుండి పంపిణీ చేయాలని కోరింది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జాబితాలను మార్చి బియ్యం మిగిల్చుకునేలా ప్రణాళిక రూపొందించి పలువురికి మొండి చేయి చూపుతోంది. కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత రేషన్ను అందరికీ అందించాలి. ఏదో ఒక కారణాలు కుంటిసాకులు చూపించి రేషన్ కార్డులను తొలగించడం తగదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రేషన్ ద్వారా అందించే కందిపప్పు, నూనె, గోధుమ పిండి, పంచదార, అయోడైజ్డ్ సాల్ట్, రాగులు, జొన్నలు మొదలగు వాటిని రేషన్ ద్వారా అందించాలి. ప్రభుత్వం పేదల ఆహార భద్రత గుర్తించి ఇకనైనా అందరికీ బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో గుత్తుల పట్టాభిరామరావు, పెంచెట్టి చిన్నారావు, వెలగల శ్రీనివాసరెడ్డి, సాధనల సత్యనారాయణ, గనిశెట్టి వీరేష్, మేడపాటి కాసురెడ్డి, గుత్తుల కేశవరావు, సిద్దిరెడ్డి శ్రీను, చిట్టూరు శ్రీను, తోట రజని, బొంతు రాంబాబు పాల్గొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను, రేషన్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందించాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తూ ఉంటే మన ఏప్రిల్ నుంచి పేద ప్రజలకి ఉచితంగా ఇవ్వాల్సిన బియ్యాన్ని కూడా అందించకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం మరి అది ఆహార భద్రతకి తూట్లు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా పేద ప్రజల యొక్క ఆహార భద్రతని కాపాడవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. మరి ఆ విధంగా వ్యవహరించకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మన రాష్ట్రంలో 1,45,00,000 రేషన్ కార్డులు ఉంటే అందులో 89 లక్షలు కేంద్ర ప్రభుత్వం బియ్యం అందిస్తూ ఉంది. అందులో కేవలం 56 లక్షలు మంది మట్టికి బియ్యం, 50 లక్షల కార్డుల మట్టికి రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. మరి ఈనాడు మరి కేంద్ర ప్రభుత్వం లేదా ప్రజల యొక్క ఒత్తిడి మేరకు ఆగస్టు నెల నుంచి మళ్ళీ ఉచిత బియ్యం ఇస్తామంటూ అందులో 89 లక్షల మందికి బియ్యం ఇస్తామంటాం. అది సముచితం కాదు. 89 లక్షల రేషన్ కార్డులకి మొత్తం అందరికీ కూడా అందివ్వాలి. ఎందుకంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తెచ్చుకోవడానికి ఉపయోగించుకుంటాం తప్ప పేద ప్రజలకి బాగోగులకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బియ్యం అందించకుండా వ్యవహరించడం దారుణం. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బియ్యమే కాకుండా అనేక రకాల వస్తువులు, పంచదార కానీ, కందిపప్పు కానీ, లేదా కిరసాలు కానీ అనేక రకాలైన వస్తువులు ప్రజా పంపిణీ దగ్గర 9-10 రకాల వస్తువులు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించడం జరిగేది. ఈనాడు అవి లేవు. అదే కాకుండా రేషన్ కార్డులు ఏ విధంగా మార్చాలన్నట్టుగా అటు ఇటు మార్చేసి కొంతమందికి రేషన్ కార్డులు కూడా లేకుండా చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఒకటి, అందరికీ కూడా 1,45,00,000 మందికి కూడా ఉచితంగా బియ్యం అందించాలని, గతంలో మాదిరిగా నిత్యావసర వస్తువులు కూడా అప్పుడు 50% సబ్సిడీ మీద గత ప్రభుత్వం ఇచ్చేవారు, అదేవిధంగా అందించాలని, కార్డులు కూడా అటు ఇటు మార్చేసి ఏమార్చకుండా రేషన్ కార్డుదారులందరికీ కూడా కార్డులు ఉంచి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను.
వార్షిక తనిఖీలలో భాగంగా ఈరోజు కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు పిఠాపురం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో భాగంగా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పిఠాపురం పోలీస్ సర్కిల్ కార్యాలయ రికార్డులను తనిఖీ చేసి మహిళలకు సంబంధించిన కేసులు, గ్రేవ్ కేసులు, పెండింగ్లో ఉన్న ముఖ్య కేసుల దర్యాప్తు ఫైళ్లను పరిశీలించారు. అనంతరం సర్కిల్ పరిధిలో నెలకొన్న పరిస్థితులు మరియు శాంతి భద్రత అంశాలపై పిఠాపురం సిఐ వైఆర్కే శ్రీనివాస్తో చర్చించి సర్కిల్ పరిధిలో నేరాల నివారణకు కృషి చేయాలని, ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని, నాటుసారాయి, అక్రమ మద్యం తయారీ, అమ్మకాలు, సరఫరా తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి సమూల నిర్మూలనకు పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రవీంద్రనాథ్ బాబుతో పాటు కాకినాడ ఎస్డిపిఓ వి భీమారావు, పిఠాపురం ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్, పిఠాపురం సర్కిల్ ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. యాన్యువల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్ అండ్ డిఎస్పీ ఆఫీస్లో ఆ యొక్క షెడ్యూల్లో భాగంగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ రికార్డ్స్ ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. సో రికార్డ్స్ అన్నీ కూడా వెరిఫై చేసాము. సో పిఠాపురం సర్కిల్ వరకు సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా ప్రాపర్గా అన్నీ అప్డేట్ చేయబడ్డాయి. అలాగనే ఇంపార్టెంట్ కేసెస్ ఫైనలైజేషన్ కూడా చాలా వరకు ఇంపార్టెంట్ కేసెస్ అన్నీ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. సిఐ గారు ఈ పోలీస్ స్టేషన్స్ రెగ్యులర్గా విజిట్ చేయడం అయితేనేమి, తర్వాత ఎస్ఐస్కు తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము అవన్నీ కూడా ప్రాపర్గానే జరుగుతుంది. సో క్రైమ్ విషయం ఆస్పెక్ట్లో కూడా ఎక్సెప్ట్ కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ డిటెక్ట్ కాకపోవడంతో మిగతా అన్ని కేసెస్లో ఇన్ టైంలో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఆయన రికార్డ్స్ వరకు అంతా కూడా చాలా సిస్టమేటిక్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది సర్కిల్ ఇన్స్పెక్టర్ చాలా వరకు వెరీ గుడ్ ఫంక్షనింగ్ చేస్తున్నారు. అలాగనే ఆయన ఎస్ఐలకు కూడా ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, టైం విజిట్ టు పోలీస్ స్టేషన్స్ అవన్నీ కూడా ప్రాపర్ జరుగుతుంది. ఓవరాల్గా పీఠాపురం సర్కిల్ లిమిట్స్లో మేజర్ క్రైమ్ అయితే ఏం లేదు, కొద్దిగా మోడరేట్గా క్రైమ్ ఉంటుంది. ఉన్న వరకు దే ఆర్ మెయింటైనింగ్ ప్రాపర్లీ. అన్నిటికంటే ముందు ఇక్కడ మన అమ్మవారి టెంపుల్ అయితేనేమి, తర్వాత ఇక్కడ టైం ఫెస్టివల్ టైంలో బందోబస్తు ఇలాంటి దాంట్లో కూడా చాలా ప్రాపర్ కేర్ తీసుకొని ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎస్సీఐ గారు ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 year పీరియడ్లో ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. సో అలాగనే ఇంకా ఫర్దర్గా రాబోయే రోజుల్లో ఈ హైవే ఒకటి ఉంది కాబట్టి యాక్సిడెంట్స్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి యాక్సిడెంట్ రేట్ తగ్గించామని అది చెప్పడం జరిగింది. అలాగే ప్రాపర్టీ అఫెన్స్ విషయంలో డిటెక్షన్లో కొద్దిగా పూరుకున్నారు కాబట్టి అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ బేస్డ్ కొద్ది ఇన్ఫార్మర్స్ సెటప్ చేసుకుని ప్రాపర్టీ క్రైమ్ కూడా మనం డిటెక్ట్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చంద్రబాబు పాలనలో చేసిన అప్పులో నేటికి 1.60 లక్షల కోట్లకు లెక్కలు లేవని, ఆ నిధులు ఏమయ్యాయో చెప్పాలని దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. నేడు సంక్షేమం పేరిట ప్రజలకు డబ్బు అందిస్తుంటే శ్రీలంక అవుతుందని దుష్ప్రచారం చేయటమేమిటని నిలదీశారు. పిచ్చిపట్టిన చంద్రబాబు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ ఆనందిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఎంపీ వంగ గీత విశ్వనాథ్ మాట్లాడుతూ నేడు ప్రజలు నాయకుల్ని విశ్వసించే విధంగా జగన్ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. కలెక్టర్ కృతికా శుక్లా ప్రసంగిస్తూ పట్టణ ప్రాంత ప్రజలకు 1.5 సెంటు స్థలం కేటాయించడం రాష్ట్రంలోనే ఇక్కడ ప్రథమమని, ఈ విషయంలో మంత్రి రాజా నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడి మంజూరు చేయించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ ఇలాఖియా, మున్సిపల్ చైర్పర్సన్ సుధాబాలు, వైకాపా నాయకులు బాలు, రేలంగి కొయ్యమురళి, ఉమారావు, రమణాగౌడ్, క్యాజా, పోతల రమణ, 30 వార్డుల కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జగన్ గారు తుని నియోజకవర్గం మొత్తానికి 20,000 ఇల్లు ఇచ్చాడు. అందులో తుని టౌన్లో 4,700 ఇల్లు ఇచ్చాడు. మనం 20,000 వేసి ఇస్తారా అని మాట మాట్లాడాలి. కానీ ఒక మంచి నాయకుడు అయితే 20,000 లాగేసుకుంటాడట, వాళ్ళ కార్యకర్తలకు పనిచేసుకుంటాడట. ఇలాంటి దొంగ ఎదవలు ఉంటారని వచ్చి 2 నెలల్లో జగనన్న స్టాంప్ పేపర్ మీద ఈ స్థలం మీది అని మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వబోతున్నాడు. నేనే ఇంటికి పంపిస్తాను. రిజిస్ట్రేషన్ చేసి రిజిస్టర్ అయ్యి, అంటే స్టేట్ గవర్నమెంట్ జియో ఇచ్చి ఇలాంటి దొంగల గురించే రూపాయి ఖర్చు మీకు లేకుండా మీ ఇంటికి పంపిస్తాను రిజిస్టర్ చేయించి. ఈ దొంగల గురించి ఇదే అడిగాను నేను జగన్ గారి దగ్గరికి. అన్నా, మా నియోజకవర్గంలో ఇలాంటి దొంగలు ఉన్నారు, ఇది పరిస్థితి ఏం చేద్దాం అన్నాడు. ఆయన ఆలోచించి ఇలాంటి సన్నాసుల గురించే ఆయన ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాడు. మీకు రిజిస్టర్ చేసి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. ఆయన అంటాడు, ఎక్కడికి వెళ్ళినా మాట చెప్పండి, కృష్ణ గారు గెలిచేయారని, మెజారిటీ గురించి చూస్తున్నారని. నేనంటాను దానికి, ఈ తుని నియోజకవర్గంలో 86,000 మంది లబ్ధిదారులు ఉన్నారు.
అందరూ అవసరం లేదు. 86,000 కుటుంబాలు ఉన్నాయి. ఇంటికి ఒక కోటి అయితే చాలు. అది అర్థం చేసుకున్నాడికి అర్థం అవుతుంది. అలాగని ఎలక్షన్ ఆట బాగానే ఆడతాం, మేము చాలా గట్టిగా ఆడేస్తాం ఆట. నాకు బాగా వచ్చు ఎలక్షన్ ఎలా చేయాలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పట్నం గ్రామంలో రెవెన్యూ అధికారులను కింద స్థాయి సిబ్బంది తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆరోపించిన ఎంబీ పట్నం మాజీ ఉప సర్పంచ్ టీడీపీ నేత కిలాడి నూకరాజు. శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో వైభవోపేతంగా శ్రావణ మాసం మహోత్సవాలు. పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. కాకినాడ మెడికోవర్ హాస్పిటల్ నందు ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం సందర్భంగా మీడియా సమావేశం. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ వంగ గీతా విశ్వనాథ్. అగ్రిగోల్డ్ బాధితులను తక్షణమే ఆదుకోవాలి. అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఈవి నాయుడు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. విజేత న్యూస్, నిజం, నిర్భయం, నిష్పక్షం.